రికార్డింగ్ నెంబర్ 25. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో అనుబంధము అని రాశారు. వంశవృక్షాలన్నమాట ఇవి. అది చదువుతూ ఉన్నాను. ప్రాచీన భారతీయ విజ్ఞానమునకు, బ్రహ్మ విద్యకు ప్రకాశకములు పురాణములు, ఇతిహాసములు. ఇవి వేదకాలమున ప్రారంభ దశ నుండియో అంతకు కొంచెము ముందు కాలము నుండియో రచింపబడినవి. కాలకాలములయందు విజ్ఞానము వర్ధిల్లుచున్న కొలదియు ఇవి పెంచి తిరిగి వ్రాయబడుచుండెడివి. వేదములతో పాటు పెరిగినవి కనుక వేద విజ్ఞానమంతయు వీనియందు సుబోధకముగా ఉండును. అంతేకాక వేద వాంగ్మయమును దర్శించిన ఋషుల సంప్రదాయములు, వారి కుటుంబములలోని సన్నివేశములు, వంశవృక్షములు తరతరములుగా కూర్పు చేసి రక్షింపబడినవి. రాజులేర్పడినప్పటి నుండి రాజవంశముల చరిత్రలు కూడా వీనిలో కూర్పు చేయబడినవి. ఎప్పటికప్పుడు రచింపబడుట వలన వీనిలో తప్పులుండుట సాధ్యము కాదు. ఇప్పటికి 10,000 సంవత్సరములకు వెనుక మిగిలిన జాతుల దేశముల చరిత్రలు లేవు. ఈజిప్టు, భారతదేశము, చాల్డియా, బాబిలోనియా, క్రీట్, అట్లాంటిస్ దేశములను వాని నాగరికతలను అంతకన్నా ముందు నుండి ఉన్నవి. అందు భారతదేశ సంస్కృతి నేటి వరకు ధారావాహికముగా వచ్చుచున్నది. మిగిలినవి నడుమ అంతరించుటయు, వాని నెరుగని నవీన జాతులు పుట్టి నూతనముగా నాగరికత ప్రారంభమగుటయు జరిగినవి. కనుక అట్టి దేశముల వారికి ఈ ప్రాచీన విషయములు కొత్తగా ఉండును. ఆంగ్లేయులు భారతదేశమునకు వచ్చి వేద పురాణాదులను చూచినప్పుడు క్రొత్తగా ఉండుటయే కాక అసత్యములనియు పండితుల ఊహాకల్పితములనియు కూడా అనిపించినవి. అజ్ఞాన స్థితిలో అట్లనిపించుట సహజము. అతి ప్రాచీన మానవ నాగరికతా గ్రంథములలో ఒకటియు, క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరముల ముందు పుట్టినది అగు ప్రాత నిబంధన గ్రంథము ఓల్డ్ టెస్టిమెంటును తెల్లవారు మొదటగా చదివినప్పుడు వారికది ఇట్టి అజ్ఞానముతోనే బోధపడెను. నేటికిని అది క్రైస్తవ గ్రంథమని పొరపడు వారు కలరు. ఈ పరిమిత జ్ఞానముతోనే వారా గ్రంథమును దిద్ది అనువదించుకొనుటలో ఈ భూమ్యాకాశాదుల సృష్టి క్రీస్తుకు పూర్వము 4004వ సంవత్సరమున పుట్టినది అని రచించిరి. ఇది నవీన శాస్త్రముతో గాని ప్రాచీన జాతుల వేద గ్రంథములతో గాని సరిపడదు. సృష్ట్యాది సంవత్సరముల సంఖ్య పురాణముల గణనముతోనూ పంచాంగ గణితముతోనూ నవీన జీవశాస్త్రకారులతోనూ న్యాచురల్ ఫిలాసఫర్స్ విప్రతిపత్తి లేకుండా సరిపోవచ్చున్నది. సీక్రెట్ డాక్ట్రిన్ అను గ్రంథమున హౌ ఓల్డ్ ఈజ్ ద యూనివర్స్ అను అధ్యాయము గలదు. పురాణములలో నరజాతి చరిత్ర సమగ్రముగా ఉన్నది. కాలకాలముల యందును పెరుగుచున్న విజ్ఞానమును చేర్చి తిరుగ వ్రాయబడిన పురాణేతిహాసములలో వ్యాసుని కాలమున చేయబడిన కూర్పు చిట్ట చివరిది. అది దాదాపు క్రీస్తుకు పూర్వము 3500 సంవత్సరముల ప్రాంతము నుండి 300 సంవత్సరముల పాటు జరిగినది. పరాశరుడు, వాని కుమారుడు వ్యాసుడు సకల విజ్ఞానమూర్తులైన ఋషులను సమావేశపరచి నైమిషారణ్యమున శిష్యగణముల నేర్పరచి ఇంత ప్రయత్నము చేసిరి. తత్ఫలితముగానే ఇతిహాసమగు మహాభారతము 18 పురాణములను పుట్టినవి. ఇవి గుప్తవంశపు రాజుల కాలమున రచింపబడినవి అని చరిత్ర పరిశోధకులు వ్రాసిన వ్రాతలు నిరాధారములు. కృష్ణ కథకు సంబంధించినంత వరకు కురువంశము, యదువంశము ముఖ్యములు. ఈ రెండును చంద్రవంశము నుండి ఉద్భవించిన శాఖలు. చంద్రవంశము నుండి దిగివచ్చిన రాజుల వంశవృక్షములు పురాణేతిహాసముల సమన్వయముల వలన విప్రతిపత్తి లేకుండా మనకు అందుచున్నవి. ఆ వంశవృక్షములి దిగువ విధముగా ఉన్నవి. వృక్షము నెంబర్ 1 మహావిష్ణువు, చతుర్ముఖ బ్రహ్మ, 23 ప్రజాపతులు. వృక్షము నెంబర్ 2
ప్రజాపతులలో అత్రి, చంద్రుడు, బుధుడు, పురూరవసుడు, ఆయువు, నహుషుడు, యయాతి. వృక్షము నెంబర్ 3. యయాతికి శర్మిష్ఠయందు పూరుడు, జనమేజయుడు, ప్రాచీనవంతుడు, ప్రవీరుడు, నమస్యుడు, వీతభయుడు, సుందుడు, బహువిధుడు, సంయాతి, రహోవాది, రౌద్రాశ్వుడు, మతినారుడు, సంతురోధుడు, దుష్యంతుడు, భరతుడు, సుహోత్రుడు, సుహోత, గాలుడు, గర్ధుడు, సుకేతువు, బృహత్క్షత్రుడు, హస్తి, అజామీఢుడు, రుక్షుడు, సంవరణుడు, కురువు. కురువంశము. వృక్షము 4. కురువు నుండి పుట్టిన వంశము కురువంశము. కురువునకు పరీక్షిత్తు, సుధనుడు, జహ్నుడు, నిషధాశ్వుడు అను 4 పుత్రులు పుట్టిరి. అందు సుధనుస్సు నుండి చవనుడు, కుంతి, ఇక్కడ బ్రాకెట్లో పురుషుడు అని రాశారు. ఎందుకంటే మనకు తెలిసిన కుంతి స్త్రీ కాబట్టి ఇక్కడ క్లియర్గా పురుషుడు అని రాశారు. ఉపరిచర వసువు బృహద్రథుడు. బృహద్రథునకు కుశాగ్రజుడు, జరాసంధుడు పుట్టిరి. జరాసంధునకు సోముడు, సహదేవుడు, తుర్యుడు, శృతాశ్రుడు అను 4 కుమారుడు. అందు సహదేవుడు జరాసంధుని తర్వాత రాజయ్యను. వృక్షము 5. పైవారిలో జహ్నునకు సురధుడు, విదూరధుడు, సార్వభౌముడు, జయత్సేనుడు, రవీయుడు, భావుకుడు, చక్రోద్ధాత, దేవాతిథి, రుక్షుడు, భీముడు, ప్రతీకుడు అను కుమారులు పుట్టిరి. ప్రతీకుడే భారతమున ప్రతీపుడు అని చెప్పబడెను. వాని కుమారులు దేవాపి, శంతనుడు, బాహ్లికుడు. అందు శంతనుడే మహాభిషుడని 1-2 పురాణములలో ఉన్నది. భారతమున మాత్రము ప్రతీపుని కుమారుడు మహాభిషుడనియు వాని కుమారుడు శంతనుడనియు చెప్పబడినది. శంతనునకు మొదటి భార్య గంగ. వారి 8వ కుమారుడు దేవవ్రతుడగు భీష్ముడు. శంతనునకు 2వ భార్య సత్యవతి. ఆమె కన్యగా ఉన్నప్పుడు పరాశరునకు ఆమె యందు వేదవ్యాసుడు పుట్టెను. శంతనుని 2వ భార్య కుమారులు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. వారు వంశము లేక చనిపోయిరి. అందు విచిత్రవీర్యుని భార్యలు అంబిక, అంబాలిక. వీరు కాశీరాజు కుమార్తెలు. వీరి మరి ఒక సోదరి జరాసంధుని తల్లి. వారి సోదరుడు కాశీరాజపుత్రుడు మైత్రేయుడు. అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు. వారి దాసికి విదురుడు వ్యాసుని వలన కలిగిరి. వీరు కౌరవులు. అందు ధృతరాష్ట్రునకు దుర్యోధనాదులు 9 పుట్టిరి. పాండురాజునకు పాండవులు 5 పుట్టిరి. వారిలో అర్జునుడు వంశకర్త. అర్జునుని కుమారుడు అభిమన్యుడు. వాని కుమారుడు పరీక్షిత్తు. యదువంశము. వృక్షము 6. యయాతికి దేవయాని అను బ్రాహ్మణ భార్యయందు యదువు పుట్టెను. వాని వంశమే యాదవులు. యదువు సహస్రజిత్తు, శతజిత్తు, స్నేహయుడు, ధర్ముడు, కుంతి పురుషుడు, భద్రసేనుడు, ధనకుడు, కృతవీర్యుడు, కార్తవీర్యార్జునుడు, జయధ్వజుడు, తాళ జంఘుడు, వీతిహోత్రుడు, అనంతుడు, దుర్జయుడు, విధాజిత్తు, సిని, సత్యకుడు, సాత్యకి లేక యుయుధానుడు, జయుడు, కుని, అనమిత్రుడు, హృదీకుడు, శూరసేనుడు, వసుదేవుడు, కృష్ణుడు. వృక్షము 7. కార్తవీర్యార్జునుని 4వ కుమారుడు మధువు. వాని కుమారుడు వృష్ణి. వాని నుండి వృష్ణి వంశము పుట్టెను. వృష్ణి, సుధాజిత్తు, సిని, సత్యకుడు, సాత్యకి, జయుడు, కుని, అనమిత్రుడు, పృస్ని, స్వఫల్గుడు, అక్రూరుడు, దేవకుడు. ఇతని పుత్రిక దేవకి. వృక్షము 8. నెంబర్ 8. కంసుని వంశము. సాత్యకి, యయుడు, కుని, అనమిత్రుడు, పృస్ని, చిత్రరథుడు,
కుకురుడు, వహ్ని, విలోముడు, కపోతలోముడు, తుంబురుడు, దుందుభి, దరీద్రుడు, వసుడు, నాహుకుడు, ఆహుకుడు, అక్రూరుని మామట ఆహుకుడు, ఉగ్రసేనుడు, కంసుడు. వృక్షము నెంబర్ 9. సాత్యకి, జయుడు, అనమిత్రుడు, వృష్ణి, చిత్రరథుడు, విదూరథుడు, శూరుడు, సిని, భోజుడు, హృదీకుడు, కృతవర్మ. అందు హృదీకుని కుమారుడు, కృతవర్మ సోదరుడు శూరసేనుడు. అతనికి కలిగిన 10 మంది పుత్రులలో చివరివాడు వసుదేవుడు కనుక కృతవర్మ కృష్ణుని తాతగారి తమ్ముడు. వసుదేవుని చెల్లెలు పృథ. ఆమెను కుంతి భోజునకు పుత్రికగా నిచ్చుట వలన కుంతి అనబడినది. ఆమె పాండురాజు భార్య. శూరసేనునకు చెల్లెలి కుమారుడు కుంతిభోజుడు. వృక్షము నెంబర్ 10, 10వ నెంబరు. పురూరవశుడు, ఆయుష్షు, అనేనసుడు, ప్రతిక్షత్రుడు, సృంజయుడు, జయుడు, విజయుడు, కృతి, హర్యశ్వుడు, సహదేవుడు, నదీనుడు, జయసేనుడు, సంకృతి, క్షత్రధర్ముడు, సుమగోత్రుడు, శాలుడు, ఆర్షిసేనుడు, కోసుడు, దీర్ఘతపసుడు, ధన్వంతరి అవతారము కాదు అని బ్రాకెట్లో రాశారు, కేతుమంతుడు, భీమరథుడు, దివోదాసుడు, మైత్రేయుడు. దివోదాసుని పుత్రికలు అంబిక, అంబాలిక. అంబిక కొడుకు ధృతరాష్ట్రుడు, మైత్రేయుని మేనల్లుడు. సుబలుడు, శకుని సూర్యచంద్ర వంశములలో దేనికిని చెందినవారు కాదు. వీరి వంశవృక్షములెక్కడనూ చెప్పబడలేదు. శకుని అను పేరును బట్టి శకులనబడు పశ్చిమ దేశ వాసుల వంశము వారు కావచ్చును. పాశ్చాత్యులైన విదేశీయులు గాంధార, కాంభోజ ప్రదేశములైన వాయవ్య సీమల సరిహద్దులలో వచ్చి చేరినవారు. ఇప్పటి కాబూల్, కాందహార్, ఆఫ్ఘనిస్తాన్ ప్రదేశములే గాంధార, కాంభోజ భూములు. భారతదేశమునకు, భారతీయ సంస్కృతికి శత్రువులైన పశ్చిమ దేశవాసులు 1000 సంవత్సరముల తరబడి ఈ ప్రాంతములలోనే చేరుచున్నారు. శకులనబడు పాశ్చాత్య జాతివారు క్రీస్తుకు పూర్వము సమకాలికమైన కాలమున పశ్చిమ భారతదేశ భాగములను ముఖ్యముగా గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతములను జయించి పరిపాలించిరి. వారు శాతవాహనులను జయించిరి. మరల గౌతమీపుత్ర శాతకర్ణి అను శాతవాహన రాజు ఆంధ్రుడు శకులను జయించి శకారి విక్రమాదిత్యుడు అని అను బిరుదుతో మహారాష్ట్రమునకు ప్రభువై భారత చక్రవర్తి అయ్యెను. అతని ముఖ్య పట్టణము ప్రతిష్టానపురము, ఇప్పటి మహారాష్ట్రములోని పైథాన్. అతని ఆస్థాన కవియే కాళిదాసు. కనుకనే మాళవకాగ్నిమిత్రమున భరతవాక్యమున ప్రతిష్టానపుర ప్రభువు క్షేమముగా పరిపాలించుగాక అని ఆశీర్వదించెను. కాళిదాసు సముద్రగుప్తుని కుమారుడగు చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థాన కవి అని చరిత్ర పరిశోధకులు వ్రాసిరి. ఇది అజ్ఞానము. ఈ శకుల మూలపురుషులే శకుని వంశకర్తలు కావచ్చును. శకుని ప్రవర్తనమును బట్టి కూడా ఇది సమంజసము అనవచ్చును. వారి వంశము కురువంశముతో చుట్టరికము కలుపుకొనుట వలన ధృతరాష్ట్రుని కాలముననే ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డి అగుట వలన మిగిలిన సాటి రాజులు పిల్లనీయకపోగా భీష్ముడు పన్నుగడ చేసి శకుని చెల్లెలు గాంధారిని తెచ్చి చేసెను. పురాణ పురుషుడు గ్రంథంలో చివరగా రాసిన అనుబంధము అనేది వంశవృక్షం కూడా అయిపోయింది.